నమస్తే, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్ బులెటిన్. లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సింహాచలం శ్రీ 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 వరహలక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానంలో అప్పన్న కళ్యాణం. ప్రజా సంగ్రామ యాత్రలో వినతుల వెలువ. అమరావతి ప్రాంత ప్రజలు చేపట్టిన పాదయాత్ర. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రకుంట సమీపంలో ఇటుక లారీ ఢీ. జీసస్ ఎటర్నల్ సాల్వేషన్ ట్రస్ట్ వారి సహకారంతో ఫౌండర్ శ్యామ్ ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉచిత టైలరింగ్ శిక్షణ మరియు ఉచిత ఆరోగ్య కేంద్రం, ఉచిత క్రమశిక్షణ తరగతులు ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసన్ రేవరెండ్ డాక్టర్ వి రంగరాజులు, న్యూ జెరూసలేం చర్చ్ హిందూపురం వారు మరియు హిందూపురం మున్సిపల్ 1వ వార్డ్ కౌన్సిలర్ మల్లికార్జున, ఇందిరమ్మ కాలనీవాసులు మరియు పెద్దలు, మిత్రులు, శ్రేయభిలాసులు పాల్గొన్నారు. హిందూపురం పట్టణానికి 6 కిలోమీటర్లు ఉన్న ఇందిరమ్మ కాలనీ అక్కడ నివసిస్తున్న పేద ప్రజలను మరియు వారి కష్టాలను తెలుసుకొని ఇక్కడ ఉన్న ప్రజలు కూలి చేస్తే జీవనం లేకపోతే లేదు, అలాంటి వారి పిల్లల గురించి, కాలనీ నుండి బస్సు సౌకర్యం లేక ఆటలు కూడా సమయానికి లేనటువంటి ఈ ప్రాంతం గురించి ఆలోచించి ఫౌండర్ శ్యామ్ ఉచిత కంప్యూటర్ శిక్షణ, టైలరింగ్ మరియు మినీ ఆరోగ్య కేంద్రం ఉచితంగా సేవలు అందించాలని ఆశతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. కాలనీ వాసులందరూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలని మరియు శిక్షణ పొందిన వారందరూ కూడా స్వయం కృషితో ముందుకు పోవాలని కోరుకున్నారు. ఇలాంటి ఉచితంగా శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషం వ్యక్తం చేశారు కాలనీవాసులు మరియు గ్రామ పెద్దలు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకుంటేనే మా కష్టానికి ప్రతిఫలం దక్కుతుందని తెలియజేశారు. ఒక అర్ధ గంటలో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటే మిగతా వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ ఓకే, మన సంస్థకు టాప్ 9 న్యూస్ తరపున వచ్చాము. సో మా బ్రదర్ గారు ఉన్నారు ఇక్కడ. మన సంస్థ గురించి, సో సేవల గురించి, వాళ్ళు ఇచ్చే ఉచిత శిక్షణ కార్యక్రమాల గురించి ఒక 2 నిమిషాలు మన సార్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనకి ఉచిత వైద్యం, కంప్లీట్గా ఉచిత వైద్యం, మందులు కానీ టెస్టులు కానీ, మన పరిధిని మించినటువంటి ఏదైనా పెద్ద కేసులు మాత్రం మనం బయటకు ప్రిఫర్ చేస్తాం. అదేవిధంగా ఉచిత టైలరింగ్ నేర్పిస్తాం, మనమే మిషన్లు ఇస్తాం, మనం పీసులు కట్ చేసిన పీసులు ఇస్తాం, వాళ్ళు దాన్ని కుట్టి మళ్ళీ మనం రిటర్న్ చేస్తే దాన్ని డబ్బులు ఇస్తాం. సార్ మీరైతే ప్రజెంట్ ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ తో పాటు సాధస్ కూడా రైట్ చేస్తున్నారు అన్నమాట. ఇప్పుడు ట్రైనింగ్ లో మనం వాళ్ళకి ఏమేమో ట్రైనింగ్ అయిన తర్వాత మెషిన్స్ ఇస్తాము, తర్వాత పీస్ వర్క్ ఇస్తాం. సార్ వాళ్ళు సర్టిఫికేట్ కూడా మీరు ఏమైనా ఇవ్వబోతున్నారా? ప్రస్తుతానికి సర్టిఫికేట్ ప్లాన్ చేయలేదు. అది మేము ఈ సర్టిఫికేట్ కి ప్రొసీజర్ అంతా చూసిన తర్వాత అది అఫీషియల్ గా మేము దాన్ని ఇవ్వగలిగేటువంటి పరిస్థితి సార్ సర్టిఫికేట్ అనేది మనకి ఉత్తమం కాదు. సో మనం వాళ్ళ క్వాలిటీ ఎలా ఉంది, స్టిచ్చింగ్ అనేది అవగాహన కల్పిస్తే చాలు సార్. ఖచ్చితంగా టైలరింగ్ విషయంలో పర్ఫెక్షన్, ఎఫిషియన్సీ మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్. ఏదో స్టూడెంట్ వచ్చాడా పోయాడా కాదు, కానీ ఖచ్చితంగా బాగా నేర్చుకున్నాడు, తనంతట తాను బ్రతకగలిగి ఒక గుడ్ టైలర్గా తయారు చేయడం అనేది మోర్ దెన్ సర్టిఫికేట్ మాకు నార్మల్. సార్ ఇందులో చాలా చిన్న చిన్న విలేజెస్ ఉన్నాయి కదా, వాళ్ళన్నీ తీసుకోకుండా దీన్ని ఎందుకు తీసుకుంటున్నారు? ఇది ప్రైమరీగా ఉంది. ఇక్కడ స్త్రీలు సిటీలో ఉన్న ప్రజలు ఏమవుతారంటే ఏ బ్యాంగిల్ స్టోర్లోకో ఏ క్లాత్ స్టోర్లోకి వెళ్ళి పని చేసుకుంటారు. ఇక్కడ ఉన్న ప్రజలతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఇక్కడి నుంచి వెళ్ళాలంటే 8 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. వాళ్ళు ఇచ్చిన జీతం ఆటోకి సరిపోతుంది.
కొంతమంది అంత దూరం వెళ్ళాలి అంటే ఇష్టపడరు, దీన్ని చిన్నగా ఉంటారు కాబట్టి ఇష్టపడరు. అందుకని మనం ఏం చేస్తామంటే ఇక్కడ కాన్సన్ట్రేట్ చేస్తాం. ఇక్కడ డాక్టర్లు ఉన్నారు కదా సార్, ఆ డాక్టర్లు మీ సౌజన్యంతో ఉంటున్నారా లేకపోతే ఎట్లా సార్? మనం ఇక్కడ క్వాలిఫైడ్, సర్టిఫైడ్, ఆల్రెడీ చోట గవర్నమెంట్ పక్షాన పనిచేస్తున్న డాక్టర్ని ఏసఐ నిత్యరక్షణ పరిచర్య పేరు మీద రిజిస్టర్ చేయబడిన ఈ ట్రస్ట్ మరి నేను మరియు నాతో పాటు ఉన్న స్నేహితుల సహకారంతో పేద ప్రజలకు ఉచితంగా వైద్యం అందించాలని, ఖాళీగా ఉండి ఆర్థిక ఇబ్బందుల్లో పడుతుంది లేడీస్కి ఉచితంగా టైలరింగ్ నేర్పించి వాళ్ళకి మనం మిషన్ ఇచ్చి వాళ్ళకి మనం ఫీజు వర్క్ ఇచ్చి శాలరీ ఇచ్చి వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని రైజ్ చేసి డిగ్నిటీ ఆఫ్ లైఫ్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో మరి సిటీకి చాలా దూరంలో ఉన్నటువంటి ఇందిరమ్మ కాలనీలో వైద్య సదుపాయం కూడా లేదు. ప్రతి చిన్నదానికి ప్రజలు దూరం ప్రాంతంలో, సో అక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో మరి ఇక్కడ హాస్పిటల్ క్లినిక్ అంటూ పెట్టి ఒక వెల్ ఎడ్యుకేటెడ్ క్వాలిఫైడ్ డాక్టర్ని మనం ఇక్కడ పెట్టాము. మంచి మందులు, బ్రాండెడ్గా చక్కని మందులు మనం ఇక్కడ ప్రజలకు ఇచ్చి ఇటు ఆర్థిక పరమైన ఇటు ఆరోగ్యపరమైన లైఫ్ని రైస్ చేయడం కోసం ఇక్కడ ప్రయత్నం జరుగుతుంది. దీని వెనకాల చాలామంది సహకారం ఉంది, దీని వెనకాల చాలామంది ఆర్థిక సహకారం ఉంది, ఫిజికల్ హెల్ప్ ఉంది. కాబట్టి నాకు సహకరిస్తున్న నా టీం మెంబర్స్కి నేను అందరూ తెలియజేస్తున్నాను, థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ ప్రజలు కూడా దీన్ని వాడుకొని ఉపయోగించుకోవాలని ఆశపడుతున్నాను. మరి ఆశ కలిగిన వారు కూడా దయచేసి మాతో సహకరించండి, మీకు సహకారం అందించాలని నేను అభిప్రాయంతో తెలియజేస్తున్నాను. మీరందరూ సహకరిస్తే ఇలా పెట్టినట్లుగానే అనేక స్లమ్లలో, సిటీస్లో హిందూపూర్ కేంద్రంగా అయింది. ఇప్పుడు హిందూపూర్లోనే 4 స్లమ్లు ఐడెంటిఫై చేశాము. మాకు సహకారాలు ఎక్కువై కొద్ది ఇటువంటి పరిచయం కూడా చాలా ఎక్కువ అవుతాయి. సో దాని కొరకు కూడా మీకు ఆహ్వానం తెలియజేస్తాం. సత్యసాయి జిల్లా కదిరి వెస్ట్ ప్రాజెక్టులో అంగన్వాడీ కార్యకర్తలకు ప్రమోషన్లు జీవో ప్రకారం ఆయాల నుండి వర్కర్స్ గా ప్రమోషన్లు అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటే వర్కర్స్ మాకు న్యాయం చేయాలని కోర్టుకు వెళ్లడం జరిగింది. కోర్టు కూడా వీరికే ఇవ్వాలని చెప్పినప్పటికీ వీటిని అధిగమించి అధికారులు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దీంతో అర్హత కలిగిన ఆయాలు మాకు అన్యాయం జరిగిందని, ఎన్ని సంవత్సరాల పాటు ప్రభుత్వానికి ప్రజలకు సేవ చేస్తే ఈ రోజు అధికారులు మాకు అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెస్ట్ ప్రాజెక్టుకు చెందిన ముదిగుప్ప మండలం ఎస్బండ్లపల్లి గ్రామానికి సంబంధించి అంగన్వాడీ వర్కర్స్ రిటైర్డ్ అయినందున అదే సెంటర్లో పనిచేస్తున్న ఆయా రాజేశ్వర్కు ప్రమోషన్ ఇవ్వాలి. వీటికి విరుద్ధంగా అధికారులు అవతల వారితో చేతులు కలిపి వారికి న్యాయం చేయాలని చూస్తున్నారు. ఆదేశించినప్పటికీ అధికారులు కోర్టు ఉత్తర్వులను సైతం లెక్క చేయకుండా నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇదే రీతిలో కదిరి వెస్ట్ ఆమడుగురు కేంద్రం 1 సెంటర్ పనిచేసే హెల్పర్ సరస్వతి 16 సంవత్సరాలుగా పనిచేస్తుంది. ప్రమోషన్ కల్పించలేదని కూటగుల్ల ఒక సెంటర్లో 10 సంవత్సరాలుగా హెల్పర్ గా పనిచేస్తున్న ఆమె కూడా ప్రమోషన్ కల్పించలేదు. మరి ఈ ముగ్గురితో పాటు జిల్లాలో అనేక ప్రాజెక్టులో ఇలాంటి సమస్యలు ఉన్నాయి. వీటన్నిటిని కూడా హెల్పర్లకు సంబంధించినటువంటి మినీ వర్కర్లకు సంబంధించినటువంటి ప్రమోషన్లను అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటిని వెంటనే అధిగమించి వీరికి న్యాయం చేయాలని సిఐటియుగా డిమాండ్ చేస్తున్నాం. ఈ సమస్యలు కనుక అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే అడ్డుకుంటామని సిఐటియు పోరాడుతుందని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ వెస్ట్ ప్రాజెక్టు అధ్యక్షురాలు రంగమ్మ, ప్రధాన కార్యదర్శి మాభూమి పాల్గొన్నారు. కదిరి వెస్ట్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంగన్వాడీ హెల్పర్లు ముగ్గురుకు సంబంధించినటువంటి సమస్య ఉంది. ఆ సమస్యతో ఈరోజు కలెక్టర్ని కలిసి ఆ సమస్యని పరిష్కారం కోసం ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా ఈ సమస్య ఏంటంటే కదిరి వెస్టే కాదు, చాలా జిల్లాలో అనేక చోట్ల ప్రమోషన్లు ఇచ్చే దాంట్లో హెల్పర్లకు, మినీ వర్కర్లకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చాలా అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి సంవత్సరాలు 8 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు సేవ చేసినారు. ఆ సేవ చేసిన వాళ్ళకు ఎవరైనా సెంటర్లో వర్కర్ చనిపోతే లేదా రిటైర్డ్ అయితే వీళ్ళకు ప్రమోషన్ ఇవ్వాలని జీవో ఉంది. ఆ జీవో ప్రకారంగా వీళ్ళకి ప్రమోషన్ ఇస్తామంటే ఇవ్వకుండా అధికారులు వేరే వాళ్ళతో లాలూచిపడి ఆ రకంగా వేరే వాళ్ళతో వాళ్లకు సపోర్ట్ చేసి ఆ రకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది.
దీన్ని వెంటనే ఖండించాలా. ఇంకోటి కదిర్లో కానీ చాలా ప్రాంతాల్లో వీళ్ళు మాకు న్యాయం జరగాలని చెప్పేసి కోర్టుకు పోయినారు. కోర్టుకు పోతే దాన్ని కూడా ధిక్కరించి అధికారులు మరి నోటిఫికేషన్ విడిచినారు. ఎంత దుర్మార్గం ఇది! నోటిఫికేషన్ని తక్షణం రద్దు చేయాలని చెప్పేసి సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. దాన్ని రద్దు చేసి ఎవరైతే కోర్టుకు పోయినారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళకి ప్రమోషన్ లిస్టులో వాళ్ళ పేర్లు కల్పించాలా, వాళ్ళకి ప్రమోషన్ ఖచ్చితంగా కల్పించాలి. అట్లాంటిది కనుక చేయకపోతే సిఐటిగా జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని, ఎప్పుడైతే ఇది వీళ్ళకు ఇంటర్వ్యూలు పెట్టి ఆ రకంగా చేస్తే వాటిని కూడా మేము సిఐటిగా అడ్డుకుంటామని చెప్పేసి కూడా ఈ అధికారులకు తెలియజేస్తాం. కదిరి వెస్ట్ ఐసిడిఎస్ ప్రాజెక్టు మాకు ప్రమోషన్లు ఉన్నాయి, కానీ కోర్టు నుంచి తెచ్చుకున్నా కానీ వాళ్ళు మాకు ఇవ్వకోకుండా పై అధికారులకు లోబడి వాళ్ళు చేసుకుంటున్నారు. మాకు ఎప్పుడైతే నోటిఫికేషన్ రద్దు చేసి మా కోర్టులో ఉన్నట్టు మాకు సాల్వ్ చేస్తే చాలు. మాకు మీరు కానీ అది ఇవ్వలేకపోతే మేము మాత్రం ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకుంటాం. దీనికి కారణం ఎవరో వాళ్ళకి తెలుస్తుంది. ఖచ్చితంగా మీరు న్యాయం చేయాలి, మా ముగ్గురికి న్యాయం చేసి తీరాల. నా పేరు శాంతకుమారి, కుటాగల గ్రామం మాది. జీవో విడుదల చేసినారు. ఆయాలకి టీచర్ ఎక్కడ చనిపోయినా, తర్వాత ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా, ఆమె ఎక్కడ మరణించినా కూడా ఒక జీవో మన రాష్ట్రం నుంచి విడుదలైంది. ఆ జీవోను కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా మాకు ఈరోజు చాలా వరకు ఆయాలు, టీచర్లు, మినివా వర్కర్లు ప్రమోషన్ లేకుండా చాలా బాధపడుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఆఫీసుల చుట్టూ కూడా తిరుగుతున్నారు. కానీ 9 నెలల నుంచి మేము ఆఫీస్ చుట్టూ తిరిగి కనీసం లాస్ట్కి మేము కోర్టుకు పోయినాము. మాకు ఎవరన్నా న్యాయం చేయలేదు. కోర్టు ఇచ్చింది మాకు స్టే ఇచ్చినా కూడా ఆఫీసర్లు దాన్ని ధిక్కరించి మళ్ళీ అదే నోటిఫికేషను వీళ్ళకి వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఆలోచించి విడుదల చేసినారు. ఈ ముగ్గురు కూడా రేపొద్దున ఏమన్నా వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటే కారణము ప్రభుత్వమే అని చెప్పేసి నేను కూడా చెప్తున్నాను. ఈరోజు కోర్టునే వీళ్ళు ధిక్కరించినారంటే రేపొద్దున మేము మాటగా వరుసగా పోయినా కూడా వీళ్ళు మా మాట తీసుకోలేరు. దయచేసి వీళ్ళకి ఈ ముగ్గురికి కూడా కదిరి వెస్ట్ ప్రాజెక్టు నుండి ముగ్గురు వచ్చినాము ఇక్కడికి. కలెక్టర్ గారు కూడా మేము విన్నవించుకున్నాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. హిందూపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద బీఎస్పీ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీరాములు మాట్లాడుతూ హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండల ప్రాంతంలో లేపాక్షి నాలెడ్జ్ హబ్కు కేటాయించిన రైతుల భూములు 8,844 ఎకరాల రైతులకు కేటాయించాలని ఆనాడు రైతుల వద్ద నుండి కారు చౌకగా భూములు కొనుగోలు చేసిందని, ఆనాటి నుండి నేటి వరకు ఎటువంటి పరిశ్రమలు నెలకొల్పనందున కండిషన్స్ వైలేట్ అవి ఏనాడో భూములు రైతులకు చెందాల్సిందని, రాష్ట్రాన్ని ఏలే రాజు బంధు ప్రతికి భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఆ యొక్క అవకాశాన్ని కూడా ఈ ప్రభుత్వం కుట్ర చేసి లాగేసుకుంటుంది. కాబట్టి దీన్ని పూర్తిగా బహుజన సమాజ్ పార్టీ వ్యతిరేకిస్తూ రైతుల భూములు రైతులకు చేరే విధంగా ప్రభుత్వం స్పందించి వెంటనే రైతుల భూములు వాళ్ళ భూములు ఇచ్చేసి వారికి అన్ని రకాలుగా ఆర్థికంగాను బ్యాంకుల ద్వారా వచ్చేటటువంటి లోన్స్ ద్వారా కూడా వాళ్ళు ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది. ఇప్పటికే 15 సంవత్సరాలు అయితే ఏవి పంటలు పెట్టిన రైతులు అదేవిధంగా వాళ్ళు తీసుకున్నటువంటి సందర్భంలో అక్కడ కంపెనీలు ఏర్పాటు చేసింది లేదు. దానికి పేరు చెప్పుకొని వేల కోట్ల రూపాయలు బ్యాంకుల్లో నోట్లు తీసుకునే చేసి వాటిని కూడా వాళ్ళు ఇది చేసేస్తున్నారు, వాడేస్తున్నారు. కాబట్టి ఎప్పుడూ కూడాను ఈ ప్రభుత్వం ఎలాంటి వాళ్ళకి సాయం చేస్తారంటే ఈ విధంగా మోసం చేసేటటువంటి వ్యక్తులను గుర్తించడం చాలా కారణమైనటువంటిది. కాబట్టి ఇప్పటికైనా మార్చుకొని రైతుల భూములు రైతులకు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నది. బహుజన్ సమాజ్ పార్టీ మాయావతి గారి నాయకత్వం, మాయావతి గారి నాయకత్వం, ఐక్యత. బహుజన్ సమాజ్ పార్టీ నాలెడ్జ్ హబ్ భూములు తిరిగి రైతులకు వెంటనే, నాలెడ్జ్ హబ్ భూములు తిరిగి రైతులకు వెంటనే, రైతులకు భూములు వెంటనే, రైతులకు భూములు వెంటనే. బహుజన్ సమాజ్ పార్టీ 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 బహుజన్ సమాజ్ పార్టీ. నాలెడ్జ్ హక్కులు రైతులకు వెంటనే, నాలెడ్జ్ హక్కులు రైతులకు వెంటనే, నాలెడ్జ్ రైతులకు వెంటనే. ఐక్యత. బహుజన్
సమాజ్ పార్టీ వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ రైతుల భూములు రైతులకు వెంటనే రేపాటి నారాయణ భూములు రైతులకు వెంటనే రేపాటి నారాయణ భూములు రైతులకు వెంటనే రైతులకు భూములను వెంటనే రైతులకు భూములను వెంటనే సమాజ్ పార్టీ సమాజ్ పార్టీ ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత బహుజన్ సమాజ్ పార్టీ వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ వర్ధిల్లాలి బహుజన్ సమాజ్ పార్టీ. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం నీలకంఠాపురం గ్రామంలో శ్రీరామారెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం. స్వాతంత్ర సమర యోధుల మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీరామారెడ్డి 116వ జయంతి మహోత్సవాల సందర్భంగా ప్రారంభమైన నీలకంఠాపురం శ్రీరామారెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ తాలూకా నుండి 74 జెడ్పీహెచ్ఎస్ పాఠశాల నుండి పాల్గొన్న క్రీడాకారుల నుండి వందనాన్ని స్వీకరించిన మాజీ మంత్రి రఘువీరారెడ్డి దంపతులు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే సుధాకర్, కేటీ శ్రీధర్ ముందుగా శ్రీరామారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ ఎమ్మెల్యే సుధాకర్, కేటీ శ్రీధర్ అనంతరం నీలకంఠాపురం జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో క్రీడా మైదానంలో జరుగుతున్న నీలకంఠాపురం శ్రీరామారెడ్డి మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ను అట్టహాసంగా ప్రారంభించారు మాజీ మంత్రి రఘువీరారెడ్డి దంపతులు. అలాగే ఆ విధంగా ముఖ్య అతిథులను కోరుతున్నాము. ఇది కొద్దిగా అదేవిధంగా రెండవ పంపిణీ ఆడడానికి మేడం గారు అడుగున్నారు. చక్కని విశాఖపట్నం సింహాచలం శ్రీ 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 వరహ లక్ష్మీ నరసింహస్వామి నిత్య కళ్యాణం నేత్ర పర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో మంటపంలో అధిష్ఠింపజేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పంచరాత్రాగమ శాస్త్రం విధానంలో విశ్వేశ్వర ఆరాధన పుణ్యమ వంచనాలతో కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కంకణ ధారణ, నూతన యజ్ఞోపవతి సమర్పణ, జీలకర్ర బెల్లం మంగళ్య ధారణ, తలంబ్రాల ప్రక్రియలను కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ స్థానాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి సాంప్రదాయాలను అందజేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేస్తున్న పాదయాత్రలో ఆయనను కలిసిన వివిధ వర్గాల ప్రజలు, నిరుద్యోగులు, పలు కుల సంఘాలు, వివిధ జేఏసీలు తమ సమస్యలకు సంబంధించిన వినతి పత్రాలను అందించారు. కేపీహెచ్బీ కాలనీలో సాగుతున్న పాదయాత్రలో బండి సంజయ్ని కలిసి వినతి పత్రాలు అందించిన వారిలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ట్రాన్స్పోర్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు జేఏసీ, యాదవ హక్కుల పోరాట సమితి, తెలంగాణ 26 వెనుకబడిన తరగతుల జేఏసీ సహా పలు కుల సంఘాల ప్రతినిధులు ఉన్నారు. గత 3 రోజుల్లోనే 300కు పైగా వినతి పత్రాలను బండి సంజయ్ అందుకున్నారు. మరోవైపు బుధవారం నాడు పాదయాత్రలో ఉద్రిక్తత నెలకొంది. కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంటు భవనానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టాలని నిరోధిస్తూ టీఆర్ఎస్ అనుబంధ దళిత సంఘాల ఆధ్వర్యంలో పాదయాత్రను అడ్డుకునే యత్నం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రకుంట సమీపంలో ఇటుకలారి ఢీకొనడంతో అద్నాథ్ అనే వ్యక్తి సంఘటన స్థలంలోనే మృతి చెందాడు. మృతుడు పాత బస్తీ చంద్రాయన్ గుట్టకి గుర్తింపుగా ఘటనా స్థలానికి చేరుకున్న బాలాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. అమరావతి ప్రాంత ప్రజలు చేపట్టిన పాదయాత్ర ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని అడ్డుకునేందుకు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. దేవుని పేరుతో చేస్తున్న దెయ్యాల యాత్రను ఆయన అభివర్ణించారు. ఉత్తరాంధ్ర ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా సాగుతున్న ఈ యాత్రలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా దానికి చంద్రబాబు పూర్తిగా బాధ్యత వహించాలని మంత్రి మరోసారి హెచ్చరించారు. యాత్రకు కోర్టు అనుమతిచ్చింది కదా అని ఏదైనా చేస్తాం, ఈ ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేందుకు వస్తే చూస్తూ సహించబోమని ఆయన చెప్పారు. అమరావతి మినహా మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చెందాలని వైసీపీ ప్రభుత్వం కోరుకోవడం లేదని, అమరావతితో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందాలని ముఖ్యమంత్రి జగన్ సంకల్పం అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పరిపాలన వికేంద్రీకరణ చేస్తుందని మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ఏమిటండి విశేషాలు? ఉన్నారా ఇంకా? అందుకనే తక్కువ ఉన్నారా? ఒకటే వచ్చింది. ఈటీవీ రాలేదు, రాజాజీ వచ్చారు. అమరావతి టు అరసవల్లి పాదయాత్ర నిన్నటి నుంచి ప్రారంభం కావడం, కోర్టు వారి అనుమతితో వారు ప్రారంభించినటువంటి పాదయాత్ర, ఉత్తరాంధ్ర మీద దండయాత్ర ముందుగానే ప్రభుత్వం తరపున అనుకోనివ్వండి, లేదా ఉత్తరాంధ్ర ప్రాంతం తరపు నుంచి అనుకోనివ్వండి, ఈ ప్రాంతం మీద, ఈ ప్రాంతానికి మంచి జరగకూడదు అన్నటువంటి ఉద్దేశంతో చేపడుతున్నటువంటి యాత్రగా
ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధిని అడ్డుకునేటువంటి దిశగా జరుగుతున్నటువంటి ఈ పాదయాత్ర ద్వారా రేపు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగినా దానికి బాధ్యత చంద్రబాబు నాయుడు గారే వహించాలనేటువంటి మాట యాత్ర ప్రారంభం కాకముందే చెప్పడం జరిగింది. అయినప్పటికీ మాకు కోర్టు అనుమతి ఉంది, మేము ఏదన్నా చేస్తాం, ఏవైనా మాట్లాడతాం, ఎలా అయినా రెచ్చగొడతాం, ఆ ప్రాంతానికి అభివృద్ధి జరగకుండా అడ్డుకుంటాం, ఆ ప్రాంతానికి మంచి జరగకుండా చూస్తామనేటువంటి ఉద్దేశంతో వారు నిన్నటి నుంచి పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. అయితే ఒకటి, మేము ఏ రోజు కూడా అమరావతి రాజధానిగా ఉంచమని కానీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సింహాచలం శ్రీ 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 వరహలక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో అప్పన్న కళ్యాణం. ప్రజా సంగ్రామ యాత్రలో వినతుల వెలువ. అమరావతి ప్రాంత ప్రజలు చేపట్టిన పాదయాత్ర. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎర్రగుంట సమీపంలో ఇటుక లారీ ఢీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. దేవిదాస్.